ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో విశాఖపట్నం నిఘా వ్యవస్థ గుప్పిట్లోకి వెళ్లింది. ప్రధాని సభా ప్రాంగణం, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని కేంద్ర బలగాల ఆధీనంలోకి తీసుకున్నాయి. మూడంచెల భద్రతా వలయంలోకి తీసుకున్నారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేవారి కోసం బాంబ్ స్క్వాడ్, ప్రత్యేక స్కానర్లు ఏర్పాటు చేశారు. ఫైర్ ఎక్స్పోజర్స్ లాంటి వాటిని గుర్తించి లేటెస్ట్ పరికరాలు అందుబాటులోకి ఉంచారు. సిటీ పోలీస్, సెంట్రల్ ఫోర్స్ కలిపి 4,000 మంది సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్నారు. పీఎం సెక్యూరిటీపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం అంతా సిద్ధమైంది. ప్రస్తుతం నేను సభా ప్రాంగణం దగ్గర ఉన్నాను. పూర్తి స్థాయిలో ప్రతి విషయాన్ని కూడా సెక్యూరిటీ మెజర్స్ అన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి వచ్చే వాళ్ళందరినీ కూడా పూర్తి భద్రతా వలయంలో ఉంచే విధంగా ఏయూ ప్రాంగణాన్ని అంతటినీ కూడా ఇప్పటికే సెక్యూరిటీ చెక్స్ అంతా కూడా భద్రతా ఏవైతే విభాగాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రతిదీ కూడా చెక్ చేసి ఏవైతే లోపలికి వచ్చే అటు జన సమీకరణ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఇతర నేతలు కానీ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా 3 టైర్ సెక్యూరిటీలో చెక్ చేసి లోపలికి పంపించే విధంగా ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు. మనం చూడొచ్చు, అటు సివిల్ పోలీస్ కానీ ఇటు సెంట్రల్ ఫోర్స్ కానీ మొత్తం సెక్యూరిటీ వింగ్స్, బాంబ్ చెక్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ డ్యూటీస్తో పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా సపరేట్గా డైరెక్షన్స్ చేస్తూ ఉన్నారు అధికారులు. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఏ విధుల నుంచి లోపలికి వాళ్ళు వెళ్ళాలి, ఎలా వాళ్ళకి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా సంసిద్ధం చేస్తున్నారు సభ విజయవంతం చేసేదానికి. ఇక్కడ మనం చూడొచ్చు, వందలాది మంది, వేలాది మంది సెక్యూరిటీ చెక్ కోసం వాళ్ళంతా కూడా ఈ వీటిలన్నింటినీ కూడా చూస్తూ డిజిటల్ డిటెక్టర్స్తో వాళ్ళంతా కూడా చెక్ చేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అన్ని ప్రాంగణాల నుంచి, అంటే ఏయూ సభా ప్రాంగణంలో ఏ వైపు నుంచి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్లే విధంగా అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వెహికల్ని లోపలికి వచ్చే ఏదైతే ప్రోటోకాల్ వెహికల్స్ ఉన్నా కూడా ప్రోటోకాల్ వెహికల్స్ని కూడా ప్రతి వెహికల్ని లోపలికి వచ్చే వెహికల్స్ని చెక్ చేసి అలాగే ప్రతి వ్యక్తిని కూడా చెక్ చేసి లోపలికి పంపించే విధంగా ఇక్కడ సెక్యూరిటీ ద్వారాలను కానీ ఇట్లాగే వీటిలన్నింటినీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయి భద్రతని ఇక్కడ మనకి చూపించే విధంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. దాదాపుగా 4,000 మంది పోలీసు సిబ్బంది మొత్తం ఈ ఏయూ ప్రాంగణం అంతా కూడా పహారా కాస్తూ ఉన్నారు. ప్రధాని సభ పూర్తి స్థాయిలో ముగిసే వరకు కూడా వీళ్ళంతా కూడా పర్యవేక్షణ చేస్తారు. మరోవైపు చూస్తే కనుక ఎక్కడికక్కడ డ్రోన్ కెమెరాస్తో పాటు డిజిటల్ ఏవైతే వాళ్ళకి సెక్యూరిటీ టెక్నాలజీ ఉందో వాటిలన్నింటినీ కూడా వినియోగించుకుంటూ కూడా ఆ డిజిటల్ సెక్యూరిటీని అంతటినీ కూడా వీళ్ళంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ విధానం ద్వారా వీళ్ళంతా కూడా మొత్తం ఇక్కడికి వచ్చే ఈ సభా ప్రాంగణానికి వచ్చే అటు జన సమీకరణ కానీ ఇటు వివివిఐపీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో భద్రతా వలయంలో ఇక్కడ ఈ సభా ప్రాంగణం అంతటినీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర డ్రోన్స్ని నిషేధిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరు కూడా ప్రైవేట్ డ్రోన్స్ యూజ్ చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా డ్రోన్స్ని వాడకూడదు. అలాగే మొత్తంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఎవరు ఇక్కడికి లోపలికి సభా ప్రాంగణానికి వచ్చినా కూడా ఆ పాస్లు ఏవైతే వాళ్ళకి అలాట్ చేసిన పాస్లు ఉంటాయో ఆ పాస్లను తీసుకొని వాటిని చూపించి మాత్రమే లోపలికి రావాలి. ఈ మొత్తం విధానం అంతటికీ కూడా 3 టైర్ సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకనంటే ఒకవైపు వెహికల్స్ని ఎక్కడైతే జన సమీకరణ చేస్తారో అక్కడ రోడ్ మ్యాప్స్, ట్రాఫిక్ నిబంధనలు అవన్నీ కూడా చెక్ చేస్తారు. అలాగే లోపలికి వచ్చే ముందు సభా ప్రాంగణంలోకి నడిచి రావాలి ఎవరు వచ్చినా కూడా. మొత్తం అటు ఏయూ అవుట్ గేట్ నుంచి ఇన్ గేట్ వరకు ఇంజనీరింగ్ కాలేజ్ అంతటినీ కూడా వీళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. దాంతో ఎవరు వచ్చినా కూడా నడిచి రావాలి. అక్కడ ఏవైతే గేట్స్, ఎంట్రన్స్ గేట్స్ ఉంటాయో ఆ గేట్స్ దగ్గర నుంచి సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకొని లోపలికి వస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా పూర్తిగా ఇక్కడ కూడా చెక్ చేసిన తర్వాత లోపలికి ప్రాంగణంలోకి ఇక్కడికి వచ్చే జనాల్ని వాళ్ళని కూడా వదిలేదానికి, అలాగే ఈ మొత్తం ఏదైనా ఫైర్ ఎక్స్పోజర్స్ కూడా లేకుండా ఉండేదానికి కూడా ప్రత్యేకమైన పరికరాల ద్వారా అవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నం మొత్తం నిఘా నీడలో మరి మోడీ సభని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.